సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. 1,00,000 మంది అని చెప్పారు, వాళ్ళు ముందే ప్రకటించారు. 1,00,000 మందితో సభ, గుడివాడ నడిబొడ్డున 1,00,000 మందితో సభ నిర్వహిస్తున్నానని చెప్పారు చంద్రబాబు. మీరేం 5,000 మంది అంటున్నారు, 5,000 కుర్చీలు. చంద్రబాబు నాయుడు ఏమన్నా ఐశ్వర్య రాయండి సార్, ఈయన చూస్తా పడిపోయి రావటానికి. చంద్రబాబు నాయుడు గుడివాడలో జనం ఎంతమంది వస్తారో మనం గతంలో చూసాం. 5,000 కుర్చీలు వేశారు, 5,000 కుర్చీలు. నేను ఇందాక మీడియా వాళ్ళతో పొద్దునే చెప్పాను, మీరు ఎవరైనా ఉంటే లెక్కండి అని. 5,000 కుర్చీలు వేసారు, 3,000 ఫుల్ అయినాయి, 2,000 ఖాళీగా ఉన్నాయి. వీడు 10 కాన్స్టిట్యూన్సీ నుంచి జనం తీసుకొస్తే 5,000 మంది కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ సొల్లు కబుర్లు, దాంట్లో చంద్రబాబు నాయుడు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే వెళ్ళి ముందు వరుసల్లో మొత్తం కూర్చుని ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక కుల పార్టీ అయింది. తెలుగుదేశం పార్టీ ఇంకో కులాన్ని ఓటు కోసం ప్రయత్నిస్తా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి వెనకాల సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని రాజకీయాలు చేసినా చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, ఆయన మద్దతుదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ నెల చంద్రబాబుకి వెనకాల ఎంత సపోర్ట్ చేసినా కూడా ఆ ఓటు కూడా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గుడివాడలో ప్రోగ్రాం పెట్టి గుడివాడలో నన్ను ఏదో ఓడించాలని చెప్పి 2014లో మీటింగ్ పెట్టాడు, 2019లో మీటింగ్ పెట్టాడు, నన్ను ఓడించమని చెప్పాడు. ఈ రోజు ఎవడో చేంపంది గాడిని వాడిని తీసుకొచ్చి పెట్టి సార్ గుడివాడలో ఈయన పోటీ పెట్టిన అభ్యర్థి కౌంటింగ్ రోజు వెళ్ళిపోతాడని చెప్పి గుడివాడలో ప్రతి ఒక్కడికి తెలుసు.